పంట సాగు చేసిన భూములకే పెట్టుబడి సాయం అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టం చేశారు. ఈ పథకం అమలులో ఖచ్చితత్వం కోసం రిమోట్ సెన్సింగ్ అంటే శాటిలైట్ సర్వే చేస్తామని వెల్లడించారు. శనివారం ఆయన సచివాలయంలో సర్వే సంస్థలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన వివిధ కంపెనీల ప్రతినిధులు తాము చేపట్టిన ప్రాజెక్టుల వివరాలతో పాటు 2 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేసిన సర్వే వివరాలు, ఆయా గ్రామాల వారీగా ఇప్పటి వరకు సాగు చేసిన భూముల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. సాగుకు అనువుగా లేని భూములను కూడా చూపించారు. అనంతరం సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని ఆయా కంపెనీలకు మంత్రి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ సాగులో ఉన్న భూమికి మాత్రమే పెట్టుబడి సాయం అందించాలనేదే తమ ముఖ్య ఉద్దేశమని తేల్చి చెప్పారు. ఇందుకోసం సాగు చేసిన భూముల వివరాలను ఎప్పటికప్పుడు ఏఈఓల ద్వారా రైతుల వారీగా నమోదు చేస్తామని వెల్లడించారు. దీనితో పాటు పథకం అమలులో ఖచ్చితత్వం కోసం ఉపగ్రహ డేటా సహాయంతో గ్రామాల వారీగా, సర్వే నంబర్ల వారీగా సాగులో ఉన్న భూముల విస్తీర్ణం, సాగుకు అనువుగాని విస్తీర్ణంతో పాటు ప్రస్తుతం ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగైంది తదితర వివరాలను నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఈ సర్వే వివరాలను రైతు భరోసాతో పాటు భవిష్యత్తులో చేపట్టనున్న పంటల బీమా పథకం అమలుకు వినియోగిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా పంటల ఆరోగ్య స్థితి, పంటల ఎదుగుదల, చీడపీడలను ఆరంభంలోనే గుర్తించడం, వరదలు, తుఫానుల వల్ల జరిగే పంట నష్టాన్ని అంచనా వేయడం తదితర అవసరాలకు వినియోగించుకుంటామని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు గారు, డైరెక్టర్ గోపి గారు పాల్గొన్నారు.